అందరికీ నమస్కారం. నేను మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాట్లాడుతూ ఉన్నాను. రేపు జరిగే మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాలని విజయవంతం చేయాలని ముఖ్యంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మహానేత జయంతి కార్యక్రమాలు పేద ప్రజలు గుండెల్లో గుర్తుంచుకునే విధంగా, ఎందుకంటే ఆ నాయకుడు మొదలుపెట్టిన రైతు భరోసా కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, రైతులకు పూర్తిగా రుణమాఫీ కానీ, పేద వర్గాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఏదైతే పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడో ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఆయన ఆశయాల కోసం, ఆయన యొక్క పేద వర్గాల కోసం ఎలా తప్పించాడో ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవడానికి పేద వర్గాల తరఫున పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ పార్టీ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఇంకా పేద వర్గాల కోసం ఆయన నాయకత్వంలో, ఆయన నడుగుజాడల్లో వైఎస్ఆర్ పార్టీ జగనన్న నాయకత్వంలో ఈరోజు ఏదైతే నవరత్నాల పేరుతోటి గతంలో జగనన్న పేద వర్గాల కోసం ఏవైతే పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించారో అవి కొనసాగించే దిశగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 తోటి ఏదైతే పేద వర్గాలని మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో వైఎస్ఆర్ పార్టీ ముందుకు పోతుందని కూడా తెలియజేసుకుంటూ ఆ మహానేత యొక్క జయంతి కార్యక్రమాలని పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర అన్నదాత కార్యక్రమాలు, అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు బట్టలు పంపిణీ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.